వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అలంగ్ బేలో విషాద ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళుతున్న బోటు బోల్తా పడటంతో పలువురు మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. బోట్లో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్ ఫోన్ డీలర్లు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. కడపకు చెందిన శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. వియత్నాంలో చిక్కున్న ఏపీ పర్యాటకుల సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై వియత్నాం అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తానికి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు కడప నుంచి మా కరస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే వియత్నాం దేశంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే దాదాపుగా టూరిస్టులకు సంబంధించినటువంటి ఒక పడవ కూడా పూర్తిస్థాయిలో కూడా బోల్టా పడడం జరిగింది. దాదాపుగా ఈ పడవ బోల్టాలో మనం చూసుకుంటే దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్న సమాచారం అయితే వరకు వియత్నాం గవర్నమెంట్ కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప నగరానికి చెందినటువంటి ఏదైతే నక్షత్ర మొబైల్స్ సంబంధించినటువంటి అధినేత అయినటువంటి శ్రీధర్ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా ఏదైతే లావా మొబైల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈవెంట్ ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి దాదాపుగా ఈ డీలర్లు ఎవరున్నారు, ఈ డీలర్లందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్న సమయంలో దాదాపుగా 12 గంటల సమయంలో కూడా వీళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బోటు విహారకు యాత్రకు వెళ్తున్న నేపథ్యంలో కూడా బోటు ఒకసారిగా అదుపు తప్పి దాదాపుగా దాంట్లో ప్రయాణిస్తున్న 30 మంది కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్ళలో పడిపోవడం జరిగింది. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈతగాళ్ళకు పూర్తి స్థాయిలో కొంతమందిని కాపాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కడప నగరానికి చెందినటువంటి ఏదైతే నక్షత్ర మొబైల్స్ అధినేత కూడా శ్రీధర్ కూడా పూర్తి స్థాయిలో మృతి చెందడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీధర్కి భార్య అలాగే పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా వాళ్ళైతే కనుక కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇది చూసుకుంటే కనుక ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో భార్య మరొక పిల్లలు పూర్తిస్థాయిలో కూడా అందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మురిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆయన భార్య ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఏంటి శ్రీధర్ గారు ఎప్పుడు వెళ్ళారు, మీకు ఏమని చెప్పారు? అసలు 8వ తారీఖు ఉదయం 10 గంటలకి వియత్నాం ఇట్లా వెళ్తున్నాను నేను అని చెప్పారు. అక్కడ నుంచి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్లో చెన్నైకి వెళ్ళారు. చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళారు. అక్కడ స్టే చేసేసి బ్యాంకాక్లో ఇంకంతే నార్మల్గా రెగ్యులర్గా డైలీ మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా ఇంకా ఈరోజు బయలుదేరాల్సి ఉంది, ఈరోజు రేపో బయలుదేరాలి అన్నారు. అంతలోనే ఇలా సంఘటన జరిగిందని చెప్పేసి కాల్ వచ్చింది. అది నిజమా కాదా అనేది ఇప్పటికి కూడా నమ్మడానికి వీల్లేదు. అసలు నమ్మశక్యంగా ఉంది, ఆందోళనకరంగానే ఉన్నాము. ముందు అది నిజమా కాదా అనేది తెలుసుకొని మాకు తెలియజేయాలి అనేసి కోరుకుంటున్నాము. అంటే దాదాపుగా ఈ బోట్లో 30 మంది ప్రయాణికులు అంటున్నారు. మీకు ఏమైనా సమాచారం అక్కడి నుంచి వచ్చిందా? ఫోన్ కానీ ఎవరైనా మీకు చేశారు, చెప్పారా ఈ ఘటన జరిగింది? ఇక్కడ నుంచి కడప నుంచి మా సారే కాకుండా ఇంకొక అబ్బాయి, మా దగ్గర వర్క్ చేసిన అబ్బాయి కూడా వెళ్ళారు. సో ఆ అబ్బాయి మాకు కాల్ చేసి షాప్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పారు, ఇలా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పేసి కాల్ చేసి వీడియో కూడా డాక్టర్స్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి కనుక్కున్నారు అని చెప్పారు. నాతో 9:40కి అలా వీడియో కాల్ కూడా చేసి మాట్లాడారు. లావా కంపెనీ మీటింగ్ అనేసి వెళ్ళారు. గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే కదా, కుటుంబానికి ఆధారమే ఆయన. నేను చూస్తే అమాయకురాలని, నాకేమీ తెలియదు. అసలు పిల్లలు ఉన్నారు, ఇంకా చదువుకునే పిల్లలు ఉన్నారు. ఏమీ సహాయం అందించకపోతే మేము ఎలా చేయాలి చెప్పండి? ఫోన్ వచ్చింది, వీడియో కూడా పెట్టారు. 3 days టైం పడుతుంది అన్నారు. వీలైనంత త్వరగా, అసలు ముందు ఉన్నారా లేదా అనేది కూడా డౌట్లోనే ఉన్నామన్నా. 3 days టైం పడుతుంది అని చెప్తున్నారు. ఈ టీంలో ఇక్కడ నుంచి 20 మంది, 2 వెళ్ళారు. అక్కడ నుంచి ఒక 30 మంది దాకా అని చెప్పారన్న. 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒప్పో, లావా, ఐటెల్, రియల్మీ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మొబైల్స్. అండ్ ఎన్కే మొబైల్స్, నక్షత్ర మొబైల్స్, మైత్రి మొబైల్స్ షాప్స్ ఉన్నాయి, అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ అలానే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. పిల్లలు పెద్ద వాడు అసలు ముందు నిజమా కాదా అని అడుగుతున్నారు అన్న బాబు. సో కాల్ చేస్తూనే ముందు నిజమా కాదా చెప్పు అనేసరి అని ఏడుస్తున్నాడు. బయలుదేరమని చెప్పాము, నిజమా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు.
నాన్న లేడు. అసలు నాకు ఏం చెప్పాలో కూడా దిక్కుతోచట్లేదన్న. ఏం చెప్పాలి వాళ్ళకి? ఫైనల్గా మీరు గవర్నమెంట్ ఏం అడగాలి? అది నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అసలు ముందే పోయిన బాధలో ఉన్నాము. గవర్నమెంట్ కంపల్సరీ చేయాల్సిందే, ఎందుకంటే ఇది అనుకోని సంఘటన కదా. తనకు ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి చనిపోయింటే అది వేరే విషయం. ఇలా జరిగింది కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీ మాకు తప్పకుండా సహాయం అయితే అందించాల్సిందే కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే శ్రీధర్ మృతి చెందారో ఆయన కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఆయన భార్య అయితే కనుక చెప్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా దాదాపుగా కుటుంబం మొత్తం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ శోక సందర్భంలో ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏది ఏమైనా మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో దాదాపుగా ఈ ఘటన అయితే కనుక దురదృష్ట ఘటన అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆయన తమ్ముడు రమేష్, ఆయన అడిగి తెలుసుకున్నామన్నా ఏంటి ఈ ఘటన ఎలా జరిగింది, ఎలా అసలు మీకు ఎప్పుడు చెప్పారు, అసలు ఏంటి అసలు? మాకు ఎలా జరిగింది అనేది మాకు ఈరోజు 12 గంటలకి చెప్పారు మా అతనితో పాటు వెళ్ళిన అబ్బాయి. కానీ మాకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అతను కాల్ చేసి మాకు చెప్పాడు. అతను వచ్చేసి ఆ బోట్లో లేనందువలన ఇలా జరిగిందని చెప్పేసి మాకు చెప్పాడు. ప్లస్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చనిపోయాడని చెప్పేసి మాకు చెప్పారు. గవర్నమెంట్ తరపు నుంచి మాకు తొందరగా మా అన్నయ్యని మాకు చేర్చేటట్టు చేయాల్సింది కోరుతున్నాను. అంటే ఎప్పుడు వెళ్ళారు? 8వ తేదీ వెళ్ళాడు. 8వ తేదీ చెన్నైకి వెళ్ళాడు. చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళాడు. అక్కడ ఈరోజు బోటింగ్ ద్వారా అక్కడ ఇలా అలా స్పీడ్గా రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మాకు కాల్ చేసి చెప్పారు. లావా తరపున కంపెనీ ఈవెంట్. మన ఏపీ నుంచి 30 మంది వెళ్ళారు. అంటే 8 మంది దాదాపు మృతి చెందినట్టు మీ ఇక్కడి నుంచి టీంలో లేదు, మనకైతే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మా బ్రదర్ చనిపోయాడు మాత్రం మాకు అతను చెప్పాడు. ఫోటో కూడా పెట్టాడు. మాకు అవైతే మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ మా అబ్బాయి కానీ ఎవరు ఏం చెప్పలేదు. కంపెనీ వాళ్ళు వచ్చారని చెప్పారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం రాలేదు. ఇంకా మాకైతే ఎటువంటి ఇంకా ఏం చెప్పలేదు. మా గవర్నమెంట్ నుంచి మా అన్నయ్యని తొందరగా మాకు చేర్చేటట్టు దాని గురించి పూర్తి డీటెయిల్స్ మాకు తెలిసేటట్టు కోరుతున్నాము. ఇది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఏదైతే శ్రీధర్ మృతి చెందారో ఆయన పార్థివ దేహాన్ని కూడా పూర్తిస్థాయిలో కూడా తొందరగా ఇక్కడికి తీసుకురావాలని గవర్నమెంట్ కూడా చొరవ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ తమ్ముడు కావచ్చు, ఆయన సతీమణి కూడా పూర్తిస్థాయిలో కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వియత్నంలో జరిగినటువంటి ఈ ఘటన దురదృష్ట ఘటన అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళ ఇంట్లో అయితే కనుక విషాద ఛాయలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆయన పార్థివ దేహం వచ్చేదానికి కూడా 1 లేదా 3 రోజుల పాటు పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అయితే సుధీర్, అంటే ముఖ్యంగా ఆ శ్రీధర్ మృతి చెందడంతో అక్కడ కుటుంబం అయితే విషాదకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన సెల్ ఫోన్లో ప్రమోషన్ నేపథ్యంలో కంపెనీ ఇచ్చినటువంటి అంటే ఆ కంపెనీ కూడా ఎక్కువగా సేల్స్ ఎవరైతే ఎక్కువగా సేల్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఈ టూరిజం ప్యాకేజీలు అయితే కేటాయిస్తుంది. మొత్తానికి ఏపీ అలాగే తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అధికారులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అధికారులు ఎవరికైనా ఆ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ముఖ్యంగా కడప అధికారుల దృష్టికి, అలాగే ఈ దుర్ఘటనపై అయితే మాత్రం అక్కడ ఏమైనా అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మరోపక్క కుటుంబంలో విషాద ఛాయల నేపథ్యంలో పక్కన ఏమైనా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా? ఇక స్థానికులు అంటే ఎలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్లు ఏమైనా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? లేకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు అనుకోవచ్చు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళు కోరుకున్నది ఒకటే, తమకు సంబంధించినటువంటి ఎవరైతే శ్రీధర్ తమ్ముడు ఉన్నారో ఆయన కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తమకు సంబంధించినటువంటి అన్నయ్య పార్థివ దేహాన్ని పూర్తిస్థాయిలో గవర్నమెంట్ కలగ చేసుకొని ఖచ్చితంగా పార్థివ దేహాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కడప నగరం అంతా కూడా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరు వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్న పరిస్థితి ఉంది. మరో గంటలో పాటు కూడా ఎవరైనా అధికారులు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామనే దిశగా వెళ్ళే పరిస్థితులు కనపడతాయని చెప్పుకోవచ్చు. మరొక జిల్లా కలెక్టర్ కానీ మరొక ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ పూర్తిస్థాయిలో కూడా ఈ కుటుంబానికి వచ్చి ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా వెళ్తారనే పక్షంలో ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఏదైతే ఈరోజు జరిగినటువంటి వియత్నంలో జరిగినటువంటి ఘటన ఏది ఉందో ఆ ఘటనకు సంబంధించి తమకు సంబంధించినటువంటి అన్న పార్థివ దేహం ఏది ఉందో అది ఖచ్చితంగా పూర్తిస్థాయిలో 1-2 రోజుల్లో తీసుకొస్తే కనుక పూర్తిస్థాయిలో మేము అంత్యక్రియలు చేసుకునేది కూడా చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా
ఏదేమైనా సరే దాదాపుగా 1-2 రోజుల్లోనే పూర్తిస్థాయిలో కూడా ఇక్కడికైతే కనుక పార్థివ దేహం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రజాప్రతినిధులు కూడా దీన్ని కలగజేసుకొని ఖచ్చితంగా స్పీడప్ చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రవి, సుధీర్, అంటే సహజంగా శ్రీధర్ అయితే మాత్రం అంటే వ్యాపారస్తులుగా ఆయన సాగిస్తున్నారు. సెల్ ఫోన్లలో ఆయన అంటే సేల్స్ రంగంలో అయితే మాత్రం ఆయన రాణిస్తున్నారు. అంటే చుట్టుపక్కల వ్యాపారస్తులు కానీ లేకపోతే ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు ఎలా స్పందిస్తున్నారు అంటే ఈ దుర్ఘటనపై? రైట్. ముఖ్యంగా దాదాపుగా ఏదైతే శ్రీధర్ దాదాపుగా ఏదైతే మొబైల్స్ రంగంలో దాదాపుగా 10 నుంచి 20 సంవత్సరాల పైగా దాదాపుగా ఆయనకు పూర్తిస్థాయిలో నైపుణ్యమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దాదాపుగా లావా అని మనం చెప్పుకోకూడదు, కానీ పూర్తిస్థాయిలో కూడా గడపలో గతంలో మనం చూసుకోవచ్చు. ఏదైతే నక్షత్ర కావచ్చు, త్రినేత్ర కావచ్చు, అలాగే బృందావన్ రెస్టారెంట్ తదితర ఏదైతే రెస్టారెంట్లు కూడా పెట్టిన పరిస్థితి అని చెప్పి ఈ నేపథ్యంలో కూడా కడప నగరంలో పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా శ్రీధర్కు బాగా ఏదైతే మొబైల్ రంగంలో అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. అటు రాయలసీమ ప్రాంతమే కావచ్చు, ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లతో కావచ్చు, అందరితో కూడా ఆయనకైతే కనుక పెద్ద ఎత్తున లావా కావచ్చు, శాంసంగ్ కావచ్చు, తదితర ఏదైతే మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్స్ రంగంలో కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా ఆరితేరిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా వీళ్ళకి దాదాపుగా 3 నెలలకు ఒకసారి కావచ్చు, 6 నెలలకు ఒకసారి కావచ్చు, ఏదైతే ఇలాంటి ట్రిప్పులు ఇస్తారన్నమాట. ఆ ట్రిప్పుల్లో భాగంగానే పూర్తిస్థాయిలో ఇప్పుడు దాదాపుగా ఏపీకి సంబంధించిన డీలర్లు ఉన్నారో ఆ డీలర్లు వెళ్ళిన నేపథ్యంలోనే కూడా శ్రీధర్ కూడా వెళ్ళిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ వెళ్ళిన ఘటనలోనే ఈరోజు ఇంత దురదృష్టకరమైన ఘటన జరగడం పూర్తిస్థాయిలో బాధాకరం అని చెప్పి అటు బంధువులు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఖచ్చితంగా తమకు పార్థివ దేహాన్ని ఖచ్చితంగా తొందరగా రప్పియాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కనుక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. రవి, సుధీర్, అంటే మామూలుగా శ్రీధర్ అసలు ఎప్పటికల్లా రావాలి? మామూలుగా ఈ ప్యాకేజ్ ఎన్ని రోజులు ఈ టూరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ఆయన ఇంట్లో చెప్పినటువంటి విషయాలు ఏంటి సుధీర్? రైట్. దానికి సంబంధించి వాళ్ళ తమ్ముడు కూడా మనకి ఇప్పుడే చెప్పడం జరిగింది. మరోసారి మనం వాళ్ళ తమ్ముడిని మాట్లాడిస్తాం. అసలు ఏంటి ఈ టూర్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏంటి, అసలు ఎప్పుడు వెళ్ళారు ఏంటి, ఎప్పుడు వస్తామని చెప్పారు, అసలు ఏంటి? మాకు వచ్చేసి 1 వీక్ ట్రిప్ అని చెప్పారు. 8వ తేదీ వెళ్ళారు. చెన్నైకి వెళ్ళారు. చెన్నై నుంచి బ్యాంకాక్ వెళ్ళారు. బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళారు. ఈరోజు వచ్చేసి బోటు షీయింగ్ దాంట్లో ఇట్లా బోల్టా పడిందని చెప్పి మాకు చెప్పారు. ఆయన చనిపోయారని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ చనిపోయాడని చెప్పేసి అతనితో పాటు వెళ్ళిన ఇంకొక అతను చెప్పాడు మాకు. ఈ ప్యాకేజ్ ఎన్ని రోజులు ఇచ్చారు? 1 వీక్. అవైతే మాకైతే ఏం తెలియదు. గైడ్ ఉంటారు. ప్లస్ మన ఏపీ నుంచి కూడా 30 మంది వెళ్ళారని చెప్పేసి మాకు ఇంటిమేషన్ ఉంది, మామూలుగా తెలుసు. కానీ మాది అట్లా అన్న జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు. దయచేసి మాకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏదైనా కానీ తొందరగా మా అన్నయ్యని మాకు చేర్చాలని చెప్పి మాకైతే ఇంటిమేషన్ ఏం సంప్రదించలేదు. అతనితో మా అన్నయ్యతో పాటు వెళ్ళిన అతను మాత్రమే మాకు కాల్ చేసి చెప్పాడు. మిగతా విషయాలు అయితే మాకు ఎవరు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఆయన అక్కడ ఎవరైనా అక్కడ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా ముందుకు వచ్చారని చెప్తున్నాడు. అతను కూడా ఏం చెప్పలేదు మాకేమి. ఇండియా అది వచ్చారంటే కానీ మాకైతే తెలియదు. అయితే ఇక్కడ దాదాపుగా ఆయనకు సంబంధించినటువంటి ఆయన స్నేహితులు ఉన్నారు, అలాగే స్నేహితులు అనొచ్చు, అలాగే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి బంధువు అనొచ్చు. అన్న ఏంటి ఈ ఘటన ఎలా చూడొచ్చు, అసలు మీకు ఏమని చెప్పాడు శ్రీధర్ గారు? ఎన్ని రోజుల పాటు టూర్ వెళ్ళారన్న? ఇది 4 రోజుల టూర్ నా కంపెనీ నుంచి పోయిండేది. మా శ్రీధర్ అన్న 25 ఏళ్ళ నుంచి మొబైల్స్ ఫీల్డ్లో ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్ షాపులు అన్నీ మెయింటైన్ చేస్తుంటాము. ఈయన దగ్గర 40 మంది దాకా పనిచేస్తుంటారు. కంపెనీ టార్గెట్ అయిపోయింది కాబట్టి కంపెనీ నుంచి మీటింగ్ ఆడ పెట్టినారు. ఆడికి పోయి టార్గెట్ పోయినారు, ఎంజాయ్ చేసుకుంటా పోయినారు. ఇంకా కంపెనీ తరపున కాబట్టి పోయినారు. ఆడిపోతానే బోటు ఎక్కినారంట 30 మంది. 30 మంది ఎక్కేతలక పెద్ద అల్ల వచ్చి బోల పడిందంట. ఆ అల్ల కింద లోపల ఇరక్కపోయినారంట. అంతా ఇరక్కపోయాక కళ్ళు మూసి తెరిచేత లోపల అందరూ కొట్టకలాడుతున్నారంట. ఇటు హాస్పిటల్కి ఇచ్చారంట. హాస్పిటల్కి చెప్తూనే చనిపోయారని కన్ఫర్మ్ చేసినారు డాక్టరు. ఇప్పుడు వచ్చి డాక్టర్ వచ్చి మీరు అందరూ వెళ్ళిపోండి పక్కకు అని ఇండియా ఎంబసీ వచ్చిందంట. చెక్ చేస్తున్నారంట లోపల. ఇప్పుడు ఇచ్చిన ఫ్రెష్ ఇది మొత్తంగా చూడొచ్చు రవి. దాదాపుగా ఇప్పటికే వీళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కూడా ఇండియన్ ఎంబసీ ఇప్పటికే అక్కడికి హాస్పిటల్ కూడా చేరుకోవడం జరుగుతున్నారు. పూర్తిస్థాయిలో కూడా డాక్టర్లు కూడా పరిశీలించారని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది ఏంటందన పైన సందేహాలు కూడా పూర్తిస్థాయిలోనే చెప్పొచ్చు. అసలు పార్థివ దేహం ఎప్పుడు ఇండియాకి చేరుకుంటే ఏంటందన పైన కూడా కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా గవర్నమెంట్ కలగ చేసుకుని ఖచ్చితంగా తొందరలోనే ఆ పార్థివ దేహాన్ని ఇండియాకు రెప్పేయాలని చెప్పి ఆయన తమ్ముడు కావచ్చు, మరొక సత్యముని కూడా కోరుకున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.